భారత్ ఫ్యూచర్ సిటీని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు తెలంగాణతో కలిసి పనిచేయడానికి యుఏఈ సంసిద్ధంగా ఉందని చెప్పేసి దావోస్ మీటింగ్లో అక్కడ మంత్రి గారు చెప్పడం జరిగింది. దావోస్లో ఉన్నటువంటి మంత్రుల మధ్య మన ప్రభుత్వం నుంచి వెళ్ళినటువంటి గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారు వాళ్ళ టీం మధ్య డిఫరెంట్ మీటింగ్స్ అనేవి కండక్ట్ చేయడం జరిగింది. దానిలో మన ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులు పెట్టడానికి యుఏఈ ప్రభుత్వం సంసిద్ధమైంది. ఇక్కడ ఏదైతే వ్యవసాయానికి సంబంధించి ఉందో దానికి సంబంధించినటువంటి పూర్తి రకమైనటువంటి పెట్టుబడులు మన తెలంగాణ ఫ్యూచర్ సిటీలో పెట్టడానికి వాళ్ళు ముందుకొచ్చారు. అదేవిధంగా గూగుల్, యూనిలీవర్ ఇలా ప్రపంచ దిగ్గజ కంపెనీలన్నీ కూడా దావోస్ వేదికగా మన హైదరాబాద్లో ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చాయి. సో ఫ్రెండ్స్, ఇంకా 2 రోజులు దావోస్లో ఈ అంతర్జాతీయ సమావేశాలు, ప్రపంచ ఆర్థిక సదస్సు జరగనుంది కనుక ఈ సమావేశాల్లో మరిన్ని కంపెనీలు మన హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తున్నాయి. దానికి సంబంధించినటువంటి వర్క్ కూడా చేస్తూ ఉన్నారు. సో ఫ్రెండ్స్, ఖచ్చితంగా మన ఫ్యూచర్ సిటీ సరౌండింగ్ ఏరియాల్లో రియల్ ఎస్టేట్ భూమి అందుకుంటుంది. ఇప్పుడు ఎవరైతే పెట్టుబడి పెడతారో వారు భవిష్యత్తులో మంచి రిటర్న్స్ పొందేటటువంటి అవకాశం ఉంది.